లక్ష్మణ్ రెడ్డి గారు, సార్ లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పండి సార్. సార్ మీరు 3 సంవత్సరాల పాటు మద్య నిషేధ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఇప్పుడు సంపత్ రాజు గారు నిషేధ కమిటీ కాదు, అదే విమోచన ప్రచార కమిటీ, డి అడిక్షన్ సెంటర్స్ ని అదే ఎలా తగ్గించాలి అనే దానికి చైర్మన్ గా మీరు ఉన్నారు. ఇప్పుడు సంపత్ రాజు గారు ఒక ఆరోపణ చేశారు, 30,000 మంది హాస్పిటలైజ్ 30,000 మంది చనిపోయారు, ప్లస్ 1,00,000 మంది హాస్పిటలైజ్ అయ్యారని చెప్పి, మరి ఆయన ఏ లెక్కల ప్రకారం చెప్పారో నాకైతే తెలియదు. మీరున్న 3 సంవత్సరాల పాటు మీరు చేశారు. ఆ 3 సంవత్సరాలలో ఇంత ఫిగర్ మీరు ఎప్పుడైనా విన్నారండి? ఇంత 30,000 మంది చనిపోవడం అనేది మీకు తెలుసా? 3 సంవత్సరాల్లో మీరు చైర్మన్ గా ఉన్న కాలంలో మద్యం కారణంగా 30,000 మంది చనిపోవడం, ఇన్ని వేల మంది చనిపోయారు అనేది కరెక్ట్ లెక్కలు లేవు, కానీ చనిపోవడం అనేది సహజం. ఎందుకంటే ఆ లిక్కర్ ప్రభావం అలా ఉంటుంది, ప్రభావం అలా ఉంటుంది, గంజాయి ప్రభావం అలా ఉంటుంది, డ్రగ్స్ ప్రభావం అలా ఉంటుంది. ఈ మద్యం అలవాటు మద్యంతో పాటు అలవాటు అవుతుంది, గంజాయి అలవాటు అవుతుంది, అనేక రకాల మత్తు పానీయాలతో తన ఆరోగ్యం క్రమంగా తగ్గిపోయి 30 ఏళ్ల వయసులోనే 60 ఏళ్ల వయసు 70 ఏళ్ల వయసులా కనపడతాడు. ముఖ్యంగా గిరిజనులు. మీరు ఇప్పటికీ గిరిజన ప్రాంతాలకు వెళితే వాళ్ళు 20-25 ఏళ్ల వయసులో 15-16 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. 30 ఏళ్ళు వచ్చేటప్పటికి ఈ మత్తు పానీయాలకు అలవాటే చనిపోతాడు. 20 ఏళ్ల లోపే భార్య 2-3 బిడ్డలతో ఆ కుటుంబాన్ని గడపాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ బాధాకరమైన విషయాల్ని ఈ ప్రభుత్వాలు ఆలోచించట్లా. లక్ష్మణ్ రెడ్డి గారు దాని గురించి మళ్ళీ సెపరేట్ గా పెడదాం సార్. లక్ష్మణ్ రెడ్డి గారు దానికి సంబంధించి మళ్ళీ సెపరేట్ గా పెట్టుకుందాము. నేను చెప్పేది ఏంటంటే, సంపత్ రాజు గారు జరగని దాన్ని జరిగినట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారు. దాన్ని మీరు ఖండించలేదు కాబట్టి, ఎందుకంటే ఆ ఫిగర్ ఏమన్నా నాకు తెలియకుండా, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అంత 30,000 మంది చనిపోయిన సంఘటనలు నాకు తెలియదు, 1,00,000 మంది హాస్పిటలైజ్ అయిపోయిన సంఘటనలు నాకు తెలియదు. ఈ రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తారని చెప్పి చెప్పడం కోసం నేను ఆ క్వశ్చన్ వేశానండి. సార్ సురేష్ గారు చెప్పండి సార్. ఓకే సార్, మరి అది ఓకే, పక్కన పెడదాము. మరి ఇలాంటి చాలా ఫెయిర్ గా జరిగింది కదా, అసలు లిక్కర్ పాలసీ ప్రజలను దృష్టిలో పెట్టుకుని చేశారు కదా, అసలు మద్యం నిషేధాన్ని దృష్టిలో పెట్టుకుని లిక్కర్ పాలసీ కదా. మరి ఇప్పుడు నేను అన్ని డీటెయిల్స్లోకి వెళ్ళదు, మనం చాలా డిస్కస్ చేసాము. మనం మిథున్ రెడ్డి సబ్జెక్ట్కి కన్ఫర్మ్ ఉన్నాం కాబట్టి, మిథున్ రెడ్డి గారు బాధ్యతాయుతమైనటువంటి ఎంపీ పదవిలో ఉన్నాడు కాబట్టి, ఆయన మీద ఎలిగేషన్స్ వచ్చినాయి కాబట్టి, దానికి సంబంధించి హైకోర్టు సుప్రీంకోర్టు కూడా కొంత కన్విన్స్ అయ్యి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది కాబట్టి, వై డోంట్ హీ ఫేస్ ద ట్రయల్ ఎందుకు ఫేస్ చేయడైనా? ఎందుకు పేరు కూడా రాకముందు నుంచే కింద నుంచి పైదాకా బెయిల్ ఒక్కళ్ళే కాదు కదా, అందరూ ఇలాగే ట్రై చేసిన వాళ్ళే కదా. మరి మీరు చెప్పినట్టు లిక్కర్ పాలసీ అద్భుతంగా ఉండి, మరి అదే లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పారు కదా, కమిషన్లు కక్కుర్తిపడి కమిషన్ల కోసం అని చెప్పేసి బ్రాండెడ్ అన్ని తరిమేసేసేసి చీప్, అలాగే లో క్వాలిటీ లిక్కర్ని, స్పూరియస్ లిక్కర్ని ఎంటర్ చేయించి ఎప్పుడు కూడా హాస్పిటలైజ్లో అవటానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు లిక్కర్కి. కానీ ఆ రేటు డిగ్రీ ఆ కాలంలో ఎక్కువ పెరిగింది, అది వాస్తవం. అది సరే, ఫిగర్లు అంటారా అటు ఇటు మారుతుంటే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఫిగర్స్ ఇస్తుంటారు. కానీ పక్కన పెడదాము. నేనేమంటున్నానంటే, ఇప్పుడు అదే లిక్కర్ పాలసీకి సంబంధించి కదా ఇది మొత్తం జరుగుతుంది ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది. మరి ఫర్ ఎగ్జాంపుల్ మిథున్ రెడ్డి గారికి ఏంటి ఫేస్ చేయడానికి ట్రయల్? వై హీఈస్ అబ్స్కాండింగ్ బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ ఎంపీ? సార్ సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే సిటీ 24/7 ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఫేస్ చేయడానికి, అబ్స్కాండ్ అవడానికి ఇంకా అవకాశమే లేదు. ఖచ్చితంగా ఆయన పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా ఆయన విచారణ చేస్తారు, ఆ విచారణకు ఆయన హాజరవలసిన పరిస్థితి ఉంటుంది. కానీ ఏంటంటే ఆయనకి న్యాయపరంగా కానీ చట్టపరంగా ఉన్న అవకాశాలను, ఏ అవకాశాలు అయితే ఉంటాయో ఆ అవకాశాలన్నింటినీ ప్రతి ఒక్కళ్ళు వాడుకుంటారు కాబట్టి ఆ అవకాశాలన్నింటినీ ఆయన యూజ్ చేసుకున్నారు. ఆయనకి వరకు ఆయన బెయిల్స్ వస్తాయేమో అని చెప్పి చూశారు, రాలేదు. రానప్పుడు ఖచ్చితంగా పోలీసులు, ఇప్పుడు ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అయినా సరే ఆయన ఎక్కడున్నా సరే పోలీసులు అరెస్ట్ చేస్తారు, తీసుకొస్తారు, విచారణ చేస్తారు. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా మీరు మొట్టమొదటి నుంచి మీరు జరిగింది స్కామ్ జరిగింది అని చెప్పి చెప్తున్నారు. మీరు కాసులకు కమిషన్లకు కక్కుర్తిపడి ఇలా చేశారని చెప్పి చెప్పట్లేదు సార్, నేను చెప్పట్లా.
లక్ష్మణ్ రెడ్డి గారు అన్నట్లుగా నేను చెప్పడం లేదు సార్. సిట్ బయట పెట్టినటువంటి ఆధారాల ప్రకారం మనం మాట్లాడుకుంటాం, మీరైనా నేనైనా అంతే. సిట్ బయట పెట్టిన ఆధారాలలో రేపొద్దున కోర్టు ట్రయల్ జరిగేటప్పుడు ఎన్ని ఆధారాలు నిలబడతాయి, ఎన్ని ఆధారాలు నిలబడవు అనేది రేపొద్దున ట్రయల్లో తెలుస్తుంది మీకు. ఎందుకంటే ఈ రోజున ఏదో ఒక కాగితం పెట్టి ఇది ఆధారం అని చెప్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది మొన్న సత్తెనపల్లి వెళ్ళినప్పుడు ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోయారు అన్న వీడియోని అది ఫోరెన్సిక్ చేపించి అది కరెక్ట్ వీడియో అని చెప్పి ఈ రోజుకి కోర్టు సబ్మిట్ చేయలేని పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉందనే సంగతి మీరు మర్చిపోవద్దు సురేష్ గారు. ఆ విధంగా ఎందుకంటే ఎటువంటి ఆధారాలనైనా, ఎందుకంటే వాళ్ళు ఈ రోజున గన్మెన్లని లేదా డ్రైవర్లని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అరెస్టులు చేసి వాళ్ళతోటి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇప్పిస్తూ మేము చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్తే చేసామని చెప్పి లేదా మిథున్ రెడ్డి గారు చెప్తే చేసామని చెప్పు వాళ్ళతో ఇప్పిస్తున్నారు. రేపొద్దున్న ఇవన్నీ కూడా ట్రయల్ జరిగేటప్పుడు వీళ్ళలో ఎంతమంది మేము డబ్బులు పట్టుకెళ్ళాం, లేదు మేము చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్తేనో మిథున్ రెడ్డి గారు చెప్తేనో ఈ డబ్బులు తీసుకెళ్లి అక్కడ ఇచ్చామనే దాని మీద ఎంతమంది స్టాండ్ అయి ఉంటారు అనేది మీరందరూ కూడా భవిష్యత్తులో చూస్తారు. దానికి ఏమి తొందరపడక్కర్లేదు. ఈ లిక్కర్ స్కామ్ అనేది రేపొద్దున ట్రయల్ జరిగే రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలబడే కేసు కాదు. ఇది కేవలం రెడ్ బుక్ లో ఉన్న పేర్లను ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఏమైనా సరే అరెస్ట్ చేయాలనే కుట్రలతోటి కూటమి ప్రభుత్వం చేస్తున్న ఒక కట్టుకథ అల్లి నడిపిస్తున్న అరెస్టుల పర్వం ఇది. ఎవరు సార్? కాదు ప్రద్యుమ్నలు లేదంటే గనక కాదు బాలాజీలు కాదు రజత్ భార్గవ ఐఏఎస్ గారు అక్కడ ఆయన దాకా ఎందుకు ముందు వాసుదేవ్ రెడ్డి గారి గురించే చెప్పుకుందాం. వాసుదేవ్ రెడ్డి గారు ఈ రోజు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ గా అప్లై చేశారు. మీకు తెలిసిందో లేదో, ఇంతకుముందు వాసుదేవ్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారండి. A2గా ఉన్న వాసుదేవ్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగిందా? మీకు సిఐడి ఆధ్వర్యంలో ఉన్నంతసేపు కూడా ఈ కేసులో ఎటువంటి ఆధారాలు సిఐడి పోలీసులు తిరిగితే ఎక్కడా కూడా ఎటువంటిది పట్టుకోలేకపోతే ఆ రోజున ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారు, నేను గతంలో కూడా మనందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది, విజయసాయి రెడ్డి గారు టీడీ జనార్దన్ కలిసి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఆత్మలాగా ఉండే వ్యక్తిని కలిసి ఘట్టంనేని ఆదిశేషగిరిరావు గారి ఇంట్లో రచించిన కుట్ర కార్యక్రమమే ఈ లిక్కర్ స్కామ్ అనేది అందరికీ తెలుసండి. కానీ ఏంటంటే సో ఏంటంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ద్వారా వచ్చినటువంటి కుట్ర మూలాలు దుబాయ్కి వెళ్ళిపోయి హైదరాబాద్ లో డెన్నులు ఉన్నాయి. ఒక నిమిషం హైదరాబాద్ లో డెన్నులు ఉన్నాయి. తాడేపల్లి ప్యాలెస్ లో మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటి సందులో ఒక డెన్ను ఉంది. అదే డెన్నులో ఉన్నటువంటి డబ్బుల్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గత ఎన్నికల్లో వాడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు 8.36 కోట్లు గరికపాటి దగ్గర పట్టుకున్నది. ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో సిట్ లేదంటే సిఐడి కలిపి చేశారు. దానిలో భాగంగానే ఒక 2 సినిమాల్లో 40 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. దానిలో భాగంగానే దేశమంతా ఉన్నటువంటి గోల్డ్ మర్చెంట్స్ దగ్గరికి వెళ్ళి బ్లాక్ మనీని బిస్కెట్లు కాకుండా పెద్ద పెద్ద బ్రిక్స్ రూపంలోకి మార్చారు. ఇదంతా కూడా విజయసాయి రెడ్డి గారు ఒక్క బంగారపు బ్రిక్కును మీరు పట్టుకున్నారా? ఒక్క బంగారపు బ్రిక్కును మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేశారా? మీరు ఆగండి సార్, అదే సార్ అదే కదా దౌర్భాగ్యం. అందుకనే సార్ మీ ఆటలు మీరు అరే ఆగండి సార్ మీ ఆటలు మీరు ఆడండి సార్. అదే కదా పైనుంచి మీ ఆటలు మీరు ఆడండి, రక్షించే కార్యక్రమాలు ఆటలాడుతున్నారంటారు. అదే పై వాళ్ళ ప్రభుత్వం తోటి మీరు కలిపి ప్రభుత్వాన్ని నడుపుతారు. మాట్లాడితే పైనుంచి అదే సార్ అదే అంటున్నాను నేను. అదే సార్ నేను కూడా మీరు ఇందాక అన్నారు కదా సత్యనపల్లి ఏమైందని, అసలు 2 వారాల పాటు అసలు దర్యాప్తే వద్దని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇంకెక్కడికి వెళ్తుంది, ఇది ముందుకు వెళ్ళదు. అదే సార్ చూస్తున్నాం సార్, ఆడండి గేమ్ ఆడండి, ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ఆడండి సార్. ఇదంతా సినిమా అనమాట. అంటే మాకందరికి సినిమా చూపిస్తున్నారు అనమాట. అదేంటది దుబాయ్ గానీ టాంజానియా గానీ సౌత్ ఆఫ్రికా గానీ
ఇదంతా ఎందుకండి? ఇదంతా ఎందుకు? బేసిక్ ఎందుకు? మీరు డిజిటల్ పేమెంట్స్ ని లెక్కర్ విషయంలో ఎందుకు పెట్టలేదు? లక్ష్మణ్ రెడ్డి గారు నాకు అర్థం కావట్లేదు. లక్ష్మణ్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. 97,000 కోట్ల రూపాయలు డిజిటల్ కరెన్సీ కాకుండా క్యాష్ రూపంలో లెక్కర్ మీద వసూలు చేయటం దేన్ని సూచిస్తుంది? అదొక్కటి ఆన్సర్ చేస్తే చాలు. ఏదో అన్నారు కదా, మీరు అన్నారు కదండి, వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో కట్టారా కట్టలేదా అది చెప్పండి మీరు. అసలు డిజిటల్ కరెన్సీ ఎందుకు చేయలేదు? వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్? వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్ ఇన్ నాట్ అలౌయింగ్ డిజిటల్ పేమెంట్స్? వాట్ ఈస్ యువర్ రియల్ మోటివ్? వాట్ ఈస్ యువర్ రియల్ మోటివ్ ఇన్ నాట్ అలౌయింగ్ డిజిటల్ పేమెంట్స్ ఇన్ లిక్కర్ సేల్స్? 96,000 ఎక్కువగా యూపీఐ పేమెంట్స్ కానీ డిజిటల్ పేమెంట్స్ కానీ వాడేవాళ్ళు. సురేష్ గారు ఒక్క నిమిషం. ఏం మాట్లాడుతున్నారు మీరు? లెక్కర్ చీప్ 150-200 దగ్గర స్టార్ట్ చేస్తే థౌసండ్స్ లో ఉన్నా ఈ రోజు ఎందుకు వాడలేదు మీరు చెప్పండి. ఎందుకు వాడలేదు? ఇప్పుడు ప్రతి షాప్ లోనే ఉన్నాయి, ప్రతి షాప్ లోనే ఉన్నాయి. వెళ్ళి చూడండి, ప్రతి షాప్ లోనే ఉన్నాయి. ఏంటి డిజిటల్ కరెన్సీ లేదా? డిజిటల్ పేమెంట్ లేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు లేదా? ఎవరు మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరిని మభ్య పెట్టదామని మాట్లాడుతున్నారు మీరు? మీరు నేను వెళ్దాం. రండి 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 ఒక నిమిషం సంపదరాజు గారు. సరే, ఇక్కడ సురేష్ గారు ఏది మీరు మాట్లాడినా ప్రజల వాక్యగా మీరు మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజలు ఏదైతే మాట్లాడుతున్నారో అదే మీ మాటగా బయటకు వస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు అందరికి తెలుసు కానీ వాళ్ళు సముదాయించుకుంటా ఉంటారు. ఒక్క విషయం ఇక్కడ మీరు చెప్పండి రమేష్ గారు, అదే ఏ తప్పు జరగలేదు. ఒక చంద్రబాబు నాయుడు గారు రచించిన ఒక కథ అనుకుందాం. మీరు ఈడీ విచారణ ఎందుకు అడగట్లేదు? అడగొచ్చు కదా. ఎవరెవరి పేరుతో ఫ్లాట్లలో అద్దె తీసుకున్నారు, ఎవరెవరు ఈడీ కంప్లైంట్ ఇచ్చాడు, మీ ఎంపీ కృష్ణదేవరాయలు అమిత్ షా గారు కంప్లైంట్ ఇచ్చాడు. ఒక్క నిమిషం అండి. మీరు సత్యశీలులు, మీరు ఏ తప్పు చేయరు, మీరు ఏ స్కామ్లు చేయలేదు, మీరు బ్రహ్మాండంగా చేశారు పరిపాలన. ఎందుకు భయం? ఎందుకు? అన్ని వస్తాయి బయటికి. పెద్ద తలకాయ కోసం ఎందుకు చూస్తారు? నిజం చేయకపోతే ఎంత? మీకు తెలుసు కాబట్టి మీరు భయపడుతున్నారు. ఎటువంటి భయపడితే ఈ విధంగా మాట్లాడలేదు. రాష్ట్ర ప్రజల ముందు మీరు దోషులుగా మీరు పంచుకుంటూ ఎరిగినటువంటి బ్రాండ్లు తీసుకొచ్చి మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్ చేసి ఏం జరగలేదని మీరు చెప్తే జనాలు చెవుల్లో పూలు పెట్టుకుని ఉన్నారండి. రమేష్ గారు ఉంటారు. సురేష్ గారు ఇప్పుడు జనాలు చెవుల్లో పూలు పెట్టుకున్నారు. అందుకనే మీరు అలా పూలు పెడుతున్నారు కాబట్టి మీ చెవుల్లో పూలు పెట్టారు. భవిష్యత్తులో తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకు ఆల్రెడీ పెట్టారు కదా సార్. ఇవన్నీ గమనించే పెట్టారు. వచ్చినట్లు మేము అరెస్టులు చేసుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు జరుగుతాయి. సమాధానం చెప్పే మీరింత పట్టపగలు ఇప్పుడు కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి, ఎక్కడ డిజిటల్ లేవని చెప్పేసి మీరు ఎట్లా పట్టపగలు అబద్ధాలు ఆడుతుంటే చెవుల పూలు పెడతారు. ఈ రోజు 10 రూపాయల ఎక్సెస్ తీసుకుంటున్నారు. ఎక్సెస్ తీసుకోవడం జరుగుతుంది. అవి వేరు ఇవి వేరు. మీరు అన్నింటి కలగబడి అంటే అంతే. ఇది ఎక్స్‌చక్కర్ బొక్క. అంటే 10 రూపాయలు రావాల్సిన డబ్బులు మంచిది, అది అవినీతి కాదు. మీరు మంచి చెడు గురించి చెప్పకండి. ఆగండి సార్, మీరు ఆగండి. సురేష్ గారు గత ప్రభుత్వ సంవత్సరాల్లో ప్రభుత్వం
ఒక్క నిమిషం సురేష్ గారు, గత ప్రభుత్వ 5 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి సంబంధించిన పొరుగు రాష్ట్రాల మీద దానికి హద్దులు ఏర్పడిన ఏదైతే ఉంటాయో చెక్ పోస్టుల దగ్గర అంతా పోలీసులు పెట్టారు. ఎందుకు పెట్టారు తెలుసా అండి? వీళ్ళు బయట నుంచి నాణ్యమైన మందు తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ పెట్టారండి. వీళ్ళు ఆగ్రహాన్ని కరోనా సైతం వీళ్ళ ముందు తేకూడదని చెప్పి పోలీసులు అక్కడే పెట్టి అంబులెన్సులు పోతుంటే కూడా ఆపేసారండి రానికుండా. ఎంత దారుణం! అంబులెన్సులు కూడా చెక్ చేశారు వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. మనకు కొద్దిగా ఉండాలండి. అదే మీకు ఉండాలంటున్నా. మీరు అల్లుతున్న కట్టు కథలకి సమాధానం చెప్పారు. అతి త్వరలో కంగారు పడక్కర్లా. రైట్ సార్. ఓకే.